ఇంత పేదరికంలో పుట్టే ఇన్ని సాధించినంటే మీరు మరీ ఇంత పేదరికంలో పుట్టకుండా ఎంతో కొంత అయితే ఉండే ఉండరు. దాంట్లో మీకు టాలెంట్ ఏంది అనేది మీరు నిరూపణ చేసుకోరా? ఎప్పటికి ఇలాగే ఉండిపోతారా? ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్నదేంటి, మీలో టాలెంట్ ఏముంది, నేనేం చేయగలను అని అయితే మీరైతే ఒకసారి అయితే ఆలోచించండి. ఈరోజు వీడియో వచ్చేసి అబ్దుల్ కలాం గురించి అయితే చిన్నగా ఒక కథ రూపంలో అయితే తీసుకురావడం అయితే జరిగింది. కొన్ని కీ పాయింట్ల రూపంలో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది కొందరికి ఇన్స్పిరేషన్ కావచ్చు, మరికొందరికి ఇది ఆల్రెడీ భారత ప్రపంచానికి చాలామందికి తెలిసిందే. కాకపోతే కొంతమందికి తెలియదు. వాళ్ళకి తెలిసింది కొంత మాత్రమే, నాకు కూడా తెలిసింది కొంత మాత్రమే. నాకు తెలియని దాన్ని తెలుసుకొని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఇదైతే నేనైతే చిన్నగా స్టోరీ రూపంలో అయితే మీకు అయితే కొంచెం అయితే చెప్తాను. అలాగే కొన్ని కీ పాయింట్స్ కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే చిన్న స్టోరీ అయితే చెప్తాను. అబ్దుల్ కలాం గారు అయితే 1931లో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించాడు. అలాగే స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకొని గొప్ప కళలను అయితే కన్నాడు. అలాగే తను పేదరికాన్ని ఎదిరించి నేను ముందే సక్సెస్ కాగలను అని తను నమ్ముకొని ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలని ఇప్పుడైతే ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయితే కావడం అయితే జరిగింది. అలాగే తను చిన్నప్పుడు పేపర్లు అమ్ముకుంటూ అదే పేపర్ల మీద కొన్ని పేపర్ల మీద జమ చేసుకొని రాయడం అయితే జరిగింది. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని తను ఒక గొప్ప స్థాయికి అయితే ఎదగడం అయితే జరిగింది. అలాగే తన నుంచి అయితే కొన్ని ప్రయోగాలు కూడా చేయడం అయితే జరిగింది. ఇస్రో నుంచి అయితే SLV-3 ప్రయోగం అయితే కూడా జరిగింది. అలాగే మనకైతే అణుబాంబు తయారు చేయడంలో కూడా తన యొక్క భాగస్వామ్యం అయితే కలిగి ఉండడం అయితే చాలామందికి అయితే తెలియకపోవచ్చు. ఇది మాత్రం నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. అంటే నేను కూడా తెలుసుకునే ప్రాసెస్లో తెలుసుకోవడం అయితే జరిగింది. అందుకే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే తన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త, అలాగే ఎన్నో పరిశోధనలు అయితే చేశాడు. వాటి మీద పుస్తకాలు కూడా రాయడం అయితే జరిగింది. మన యూత్ కోసం అయితే ఎన్నో నవలలు అలాగే పుస్తకాలు అయితే రాయడం అయితే జరిగింది. అలాగే యూత్కి అప్పుడే ఇన్స్పిరేషన్గా అయితే నిలిచాడు. కాకపోతే అది యూత్ అంతా అదొక లైబ్రరీలను ఎన్నో మూలకైతే పడవేయడం అనేది జరిగింది. ఎన్నో వందల పుస్తకాలు అయితే రాయడం అయితే జరిగింది. అలాగే మనకైతే 2002 నుంచి 2007 వరకు అయితే 11వ రాష్ట్రపతిగా కూడా మనకైతే సేవలు అందించాడు. 2015లో అయితే విద్యార్థులతో మాట్లాడుతూ హఠాన్మరణం చెందాడు. అంటే గుండెపోటుతో చనిపోయారని తెలియడం అయితే జరిగింది. ఇందులో మీకైతే కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. ఇందులో ఏముంది కొత్తగా అని అనుకోకండి. ఫస్ట్ పాయింట్, ఆయన పేదరికంలో పుట్టినా కానీ ఆ పేదరికాన్ని ఎదిరించి గొప్ప గొప్ప లక్ష్యాలను పెట్టుకొని సాధించగలను, నా మీద నాకు నమ్మకం ఉన్నదని నిరూపించుకొని భారత రాష్ట్రానికే ప్రూవ్ చేశాడు. మీరు చేయలేరా? సెకండ్ పాయింట్, పుస్తకాలు తన లైఫ్ని మార్చేశాయి. అలాగే మీ లైఫ్ని మీరు మార్చుకోలేరా? థర్డ్ పాయింట్, ఇంత పేదరికంలో పుట్టే ఇన్ని సాధించినంటే మీరు మరీ ఇంత పేదరికంలో పుట్టకుండా ఎంతో కొంత అయితే ఉండే ఉండరు. దాంట్లో మీకు టాలెంట్ ఏంది అనేది మీరు నిరూపణ చేసుకోరా? ఎప్పటికి ఇలాగే ఉండిపోతారా? ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్నదేంటి, మీలో టాలెంట్ ఏముంది, నేనేం చేయగలను అని అయితే మీరైతే ఒకసారి అయితే ఆలోచించండి. ఫోర్త్ పాయింట్ అయితే అబ్దుల్ కలాం గారు రాసిన దాంట్లో అయితే మన నవలలో అయితే మనం అయితే ఒకటైతే ఎప్పటికీ వాడుకుంటాం. అబ్దుల్ కలాం గారు కళలు కనుమన్నారని కళలు కనండి, ఆ కళల కోసం కష్టపడండి, ఆ కళల కోసం ఎన్ని స్టెప్స్ అయినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని నిలబడండి. మీరే ఆ లక్ష్యాన్ని అయితే చేరుకోవడానికి చాలా దారులు వస్తాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ పుస్తకాలు అయితే నేను చదవలే, కానీ ఆ పుస్తకాలు చదివితే ఇంతకన్నా ఇంకెక్కువ తెలుసుకొని కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్పగలను. కాబట్టి ఆ పుస్తకాలు మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే అవైలబుల్గా లేవు. మనకైతే పెద్ద పెద్ద బుక్ స్టాల్లో అయితే ఉన్నాయంట. మా దగ్గరలో బుక్ స్టాల్స్ అయితే లేవు. నేను కూడా తెలుసుకొని చూస్తా, నాకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి నేను కూడా తెలుసుకుంటా. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నేను ఏం చెప్పాలి, నాకు అసలు అర్థమైతే లేదు. ఒక్క మనిషి ఇన్నిట్లో ఎలా ప్రయోగం చేశాడు? ఆర్మీలో పనిచేశాడు. వాకి గుళ్ళని కానీ తుపాకులను కానీ తయారు చేసినప్పుడు రక్షణ వలయాన్ని సిద్ధం చేసినప్పుడు, అలాగే వాళ్ళకు సాధన, ప్రాముఖ్యత, నైపుణ్యం, అలాగే పట్టుదల ఎన్నిట్లో చెప్పిండు. అగ్నిమాపక సిబ్బందిలో పనిచేసిండు, అణుబాంబు తయారు చేయడంలో పనిచేసిండు, రాకెట్లు ప్రయోగం చేసే దాంట్లో పనిచేసిండు, రాష్ట్రపతిగా పనిచేసిండు. అని చెయ్యండి ఏంటి ఒక మనిషి ఎన్ని పనులు చేసిండు. నువ్వు అనుకున్న కళల కోసం కష్టపడలేవా? నువ్వు అనుకున్న కళ ఏంటో నీకు తెలుసా? ఇంతవరకు మీకు గమ్యం లేకుంటే ఖచ్చితంగా మీలో ఉన్న టాలెంట్ ఏంటో వెతికి తీసి దానిపై ఫోకస్ చేయండి. మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ఒక్కదాంట్లోనే కాదు, ఒక్కదాని నుంచి ఇంకొకదానికి మీరే రేపు ఈ అబ్దుల్ కలాం గారి లెక్క మీ గురించి కూడా ప్రపంచం అయితే చెప్పుకోగలుగుతుంది. ఇది అబ్దుల్ కలాం గారి స్టోరీ. నేనైతే చిన్నగా తీసుకొచ్చిన. మీరు మారతారా మారరా అనేది మాత్రం మీ చేతిలో ఉన్నది. ఇది మీ ఇష్టం. ఇక